Hello everyone, welcome to Uttam's Academy, Turning Point. First of all, thank you for choosing Uttam's Academy online classes and Turning Point Coaching Center. మరి ఈ యొక్క వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూడబోతున్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ దాని యొక్క కంప్లీట్ మీనింగ్ ఏమి మరియు దాని యొక్క మీనింగ్ తెలుగులో ఏమి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మన నార్త్ ఇండియా వల్ల కూడా మన పోటీ పడే విధంగా, అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే, పోటీ పరీక్ష ఏదైనా సరే, ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఒక బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఏ పోటీ పరీక్ష అయినా సరే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అది కాకుండా ఇక ఇంగ్లీష్ స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి. మరి యొక్క సొసైటీలో కూడా చాలా మనకు రెస్పెక్ట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మనం బాగా ఉండొచ్చు. మనం మన యొక్క ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు కూడా అబ్బా ఈడు ఒక స్పెషల్ రా, బాగా చదువుతున్నాడు, మంచి పదాలు చెప్తున్నాడు, ఈ యొక్క పదానికి తెలుగులో కూడా చెప్తున్నారా అని మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. మరి ఈ యొక్క ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు అనుకుంటే ఏం చెప్తున్నాం, ఈ యొక్క ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు అనుకుంటే మీరు మాత్రం ఇక ఇంగ్లీష్ మీద మంచి అవగాహన పెంచుకోండి. పోటీ పరీక్ష ఏదైనా సరే నాకు ఇంగ్లీష్ ఈజీ, నేను సాధిస్తాను అనే మంచి నమ్మకంతో మీరు వెళ్తే మాత్రం ఏదైనా సరే మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు మిత్రమా. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ విత్ దేర్ మీనింగ్ అనేది ఇక్కడ మనం చూడబోతాం. డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట అన్నీ కూడా. మరి ఇక్కడ నెంబర్ 1 ఎడిబుల్, ఇన్ఎడిబుల్, లెజిబుల్, ఇల్లెజిబుల్, పోర్టబుల్. ఇక్కడ ఇది అయ్యండి. ఓకే, ఏం చెప్తున్నా ఇక్కడ ఎడిబుల్, ఇన్ఎడిబుల్, లెజిబుల్, ఇల్లెజిబుల్, పోర్టబుల్. ఇక్కడ ఈ విధంగా మనం చేయడం వల్ల ఒకే పదాన్ని దాని రిలేటెడ్ పక్కన చూడడం వల్ల మనం మర్చిపోమన్నమాట. సో అది దీని యొక్క బ్యూటీ. చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది, ఇక్కడ ఎడిబుల్ ఉంది. ఓకే, ఎడిబుల్. సో ఎడిబుల్ మీన్స్ వాట్? ఎడిబుల్ అంటే దట్ విచ్ క్యాన్ బి ఈటన్, దట్ విచ్ క్యాన్ బి ఈటెన్. ఓకేనా, దట్ విచ్ క్యాన్ బి ఈటెన్ అంటే మనం ఎడిబుల్ ఆయిల్స్ అంటూ ఉంటాం. సో ఎడిబుల్ ఆయిల్స్ అంటే వాటి మనం తీసుకోవచ్చు, వాటి మనం తినొచ్చు, తాగొచ్చు, వంటలు వాడుకోవచ్చు అని అర్థం. అందుకనే మీరు ఎక్కడైనా సరే ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే ఎడిబుల్ ఆయిల్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో ఎడిబుల్ మీన్స్ దట్ విచ్ క్యాన్ బి ఈటన్, దట్ విచ్ క్యాన్ బి ఈటన్. సో ఎడిబుల్ ఫుడ్. ఓకే, ఇన్ఎడిబుల్. ఎడిబుల్లో మనకు ముందు ఏమొస్తుంది, ఇక్కడ ఇన్ వచ్చింది. సో జనరల్గా ఒక వర్డ్లో ముందు ఇన్ వస్తే దట్ గివ్స్ నెగటివ్ ఇన్ మీనింగ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, దట్ విచ్ క్యాన్ బి ఈటన్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అన్ఫిట్ ఫార్ హ్యూమన్ కన్జంప్షన్, అంటే మన తినడానికి అది అన్ఫిట్, అది మనం తినకూడదు, అది మనకు సరిపోదు, మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పడం జరుగుతుంది. లెజిబుల్, లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటాం, ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటాం. సో లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటే ఆ యొక్క రైటింగ్ను అతను ఏమైతే రాశాడో దాన్ని మనం ఈజీగా చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ లెజిబుల్. ఇల్లెజిబుల్ అంటే లెజిబుల్ అంటే చదవదగినటువంటి, ఇల్ అంటే దానికి వేసి జబ్బు చేసింది, ఇల్ అంటే జబ్బు చేసింది. మరి చదవడానికి జబ్బు చేస్తే అంటే నీకు చదువు రాలేదని అర్థం, అంటే నీకు చదవడానికి రాలేదు, రాయడానికి రాలేదని అర్థం. కాబట్టి లెజిబుల్ మీన్స్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ రీడ్ ఈజీలీ. సో దాన్ని మనం ఈజీగా చదవచ్చు, దాన్ని బాగా అర్థమయ్యే విధంగా నీట్గా రైటింగ్ ఉంది. ఇల్ అంటే జబ్బు చేసింది, జబ్బు చేస్తే ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ రీడ్ అంటే దాన్ని మనం చదవలేకపోతున్నాం, అర్థం కావడం లేక లాంగ్వేజ్. దెన్ పోర్టబుల్. ఓకే, పోర్టబుల్. సో పోర్టబుల్ మీన్స్ నాట్ పోర్టబుల్. సో పోర్టబుల్ టీవీ అంటే చిన్నది మనకి తీసుకెళ్ళగలిగిన దాన్ని పోర్టబుల్ అంటే, ఇది పోర్టబుల్ నాట్ పోర్టబుల్. ఇక్కడ ఆరు రాలేదు, ఇక్కడ ఆరు వస్తే పోర్టబుల్, ఇది పోర్టబుల్. పోర్టబుల్ మీన్స్ దట్ విచ్ క్యాన్ బి డ్రంక్, దాన్ని మనం తాగచ్చు. ఎడిబుల్ అంటే తినచ్చు, ఇనబుల్ అంటే తినలేకూడదు, లెజిబుల్ అంటే అర్థంగా చదవచ్చు, ఇల్లెజిబుల్ అంటే అది అర్థం కావడం లేదు, పోర్టబుల్ అంటే త్రాగగలం, దట్ క్యాన్ బి డ్రింక్. ఓకే, కాబట్టి ఎడిబుల్ మీన్స్ తినదగినటువంటి, ఇన్ఎడిబుల్ మీన్స్ తినదగని, లెజిబుల్ మీన్స్ చదవదగిన, ఇల్లెజిబుల్ మీన్స్ చదవదగని, ఇది దగిన, ఇది దగని, దగిన దగని. ఓకేనా. సో పోర్టబుల్ మీన్స్ త్రాగగల, పోర్టబుల్ నాట్ పోర్టబుల్. నెక్స్ట్ చూస్తే పోర్టబుల్ రెడీగా వచ్చింది ఇక్కడ మనకు. పోర్టబుల్, ఇన్ఫ్లేమబుల్, ఇన్ఇబిటబుల్, ఇంప్రాక్టికబుల్, దెన్ ఇన్యాక్సెసిబుల్. ఇన్యాక్సెసిబుల్ చాలా మంచి పదాలు ఇవి కూడా. ఒకసారి చూద్దాం. పోర్టబుల్, పోర్టబుల్ టీవీ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేమబుల్, ఒక ఆయిల్ ట్యాంకర్ పోతా ఉంది, ఆయిల్ ట్యాంకర్ వెనకాల హైలీ ఇన్ఫ్లేమబుల్ అని ఉంటుంది. ఇన్ఇవిటబుల్, ఇన్ఇవిటబుల్, ఇన్ఇవిటబుల్ దాన్ని మనం తప్పించుకోలేం.
ఇంప్రాక్టికబుల్ నాకు ప్రాక్టికబుల్ ఉంది, ప్రాక్టికబిలిటీ. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటూ ఉంటాం, కానీ నాకేముందంటే అంటే నెగటివ్, ప్రాక్టికబిలిటీ లేదు. యాక్సెసిబుల్ అంటే దాన్ని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, అంటే దాన్ని మనం వాడుకోవచ్చు, బాగా యాక్సెస్ చేయవచ్చు, కారు నడపచ్చు. అంటే నెగటివ్. సో ఇక్కడ చూస్తే పోర్టబుల్ టీవీ. సో పోర్టబుల్ టీవీని మనం ఈజీగా ఎక్కడికైనా సరే మనం మోసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళచ్చు. కాబట్టి దట్ విచ్ క్యాన్ ఈజీలీ బీ క్యారీడ్ ఇన్ హ్యాండ్. పోర్టబుల్ టీవీ చిన్నదిగా ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళచ్చు. ఇన్ఫ్లేమబుల్, ఒక ఆయిల్ ట్యాంకర్ పోతూ ఉంటే వెనకాల హైలీ ఇన్ఫ్లేమబుల్ అని ఉంటుంది. అంటే అది చాలా ఉన్నట్టుండి మంట అంటుకొని స్వభావం ఈజీగా మంట ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వహించండి, దీని వెంబడి రాగాకండి, దీని దగ్గర మీరు నిప్పండించగాకండి అని చెప్పడం అనమాట. దట్ విచ్ క్యాచెస్ ఫైర్ ఈజీగా మండే స్వభావం ఉన్నటువంటిది. దెన్ ఇన్ఇవిటబుల్, దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. అంటే దాన్ని మనం తప్పించుకోలేం, తప్పించుకునేది పోదు, ఖచ్చితంగా నువ్వు అది చేయాల్సిందే, జరిగి తీరుతుంది అంతే. దెన్ ఇంప్రాక్టికబుల్ మీన్స్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ ప్రాక్టీస్డ్, ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ ప్రాక్టీస్డ్. ఓకే, సో ఆచరణ సాధ్యం కానటువంటిది. యాక్సెస్ చేయొచ్చు, ఇన్యాక్సెస్ చేయలేం. ఏ పర్సన్ ఆర్ ప్లేస్ దట్ కెనాట్ బి ఈజీలీ అప్రోచ్డ్. ఇక్కడ చూస్తే పోర్టబుల్ మీన్స్ చిన్నదైనటువంటి, చేతులు ఇమిడదైనటువంటి. దెన్ ఇన్ఫ్లేమబుల్ మీన్స్ సులభంగా మండే స్వభావం కలిగినటువంటి దాన్ని మనం ఇన్ఫ్లేమబుల్ అంటాం. దెన్ ఇన్ఇవిటబుల్ అంటే అనివార్యమైనటువంటి, తప్పించుకోవడానికి వీలు కానటువంటిది. ఇంప్రాక్టికబుల్ మీన్స్ ఆచరణ సాధ్యం కానటువంటిది, అది ఆచరించలేం, ఆచరణ పెట్టలేం, అది హైలీ నాట్ పాసిబుల్. ఇన్యాక్సెసిబుల్ మీన్స్ చేరలేనటువంటి, యాక్సెసిబుల్ అంటే చేరగలదు, ఇన్యాక్సెసిబుల్ అంటే చేరలేనటువంటిది. ఆ యొక్క ప్రదేశానికి మనం అప్రోచ్ కాలేం, ఆ ప్రదేశం మనం చేరలేము, దాన్ని మనం ఇన్యాక్సెసిబుల్ అంటాం. నెక్స్ట్ ఇన్ఆడియబుల్, ఇన్క్యారేజబుల్, ఇన్ఫాలిబుల్, ఇర్రిపేరబుల్, ఇంటెలిజిబుల్. ఇక్కడ అన్ని కూడా నాకు ఇన్న. సో జనరల్గా వచ్చిందనుకోండి, దట్ గివ్స్ నెగటివ్ మీనింగ్, నాట్. ఆడియబుల్, వాట్ మీన్ ఆడియన్స్ అంటూ ఉంటాం. ఆడియన్స్ అంటే వినేవాళ్ళు. సో ఇక్కడ వీడియో అంటే వినదగినటువంటిది, వీడియో అంటే చూడదగినటువంటిది. ఇది వినదగినటువంటిది కాబట్టి నెగటివ్. కాబట్టి ఇన్ఆడిబుల్ అంటే ఆ యొక్క సౌండ్ మనం వినలేకపోతున్నాం. ఓకే, ఏ సౌండ్ దట్ కెనాట్ బి హెర్డ్, ఆ యొక్క శబ్దాన్ని మనం వినలేకపోతున్నాం, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఆడియబుల్. మనంటాం ఎక్కువ సౌండ్, ఈ సౌండ్ని వినలేకపోతున్నాం రబ్బా అంటాం. ది ఇన్క్యారేజబుల్, వాట్ మీన్ క్యారేజ్ అంటే కరెక్ట్ చేయగలిగినటువంటిది. క్యారేజ్ అంటే కరెక్ట్ చేయొచ్చు, మనం కరెక్ట్ చేయవచ్చు. అంటే నెగటివ్ అంటే మనం దాన్ని కరెక్ట్ చేయలేం. దట్ మీన్స్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ కరెక్టెడ్ అంటే మనం కరెక్ట్ చేయడానికి అది వీలు కాదు, సరిదిద్దలేనటువంటిది అని అర్థం. ఇన్ఫాలిబుల్ అంటే ఫాల్ ఉందా, ఇన్ఫాలిబుల్ ఉంది కదా. సో కాబట్టి వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్. ఫాల్ అంటే పడిపోయినాడు, అంటే మిస్టేక్ చేసినాడు, ఫెయిల్యూర్ అయిపోయినాడు, పడిపోతున్నాడు. ఇప్పుడు ఏమంటే నెగటివ్ అంటే ఫాలిబుల్ అంటే పడిపోయేది, ఇన్ఫాలిబుల్ అంటే పడిపోయినటువంటి వాడు, గట్టిగా ఉండేవాడు. దట్ ఈస్ కాల్డ్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్. దెన్ ఇర్రిపేరబుల్ నెగటివే. పార్ అండ్ ఈక్వల్. ఇన్పారబుల్ మీన్స్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ రిపేర్డ్. దానికి రిపేర్ చేయడానికి వీలు లేనటువంటిది, దాన్ని ఏమంటామంటే మనం ఇన్పారబుల్ అంటే రిపేర్. ఇర్రిపేరబుల్ అంటే అది రిపేర్ చేయడానికి వీలు కాలేదు. దెన్ ఎలిజిబుల్ ఉందా, ఇంటెలిజెన్స్ ఉందా. ఇంటెలిజెన్స్ మైండ్తో ఆలోచించినటువంటిది, చించేది. సో ఇంటెలిజిబుల్ అంటే దట్ క్యాన్ బి అండర్స్టూడ్. రీజనింగ్ అంతే కదా, అర్థమైతే బాగా చేస్తావు, లేకుంటే చేయలేం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇన్ఆడియబుల్ మీన్స్ వినబడని. వచ్చింది నెగిటివ్ కాబట్టి ఆడియబుల్ అంటే వినొచ్చు, అంటే వినబడని, వినలేం. క్యారేజ్ అంటే దాన్ని కరెక్ట్ చేయొచ్చు, అంటే కరెక్ట్ చేయలేం, సరిదిద్దలేనటువంటి. ఫాలిబుల్ అంటే పడిపోయేది, నెగటివ్ అంటే పడిపోయినటువంటి, తప్పు పట్టలేని విధంగా వాడు పని చేశాడంటే ఎక్కడ కూడా దాన్ని తప్పు పట్టేది లేదురా, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, అతను మనం ఏ మాత్రం కూడా మనం తప్పు పట్టలేము అని చెప్తాం.
ఇర్రిపేరబుల్, రిపేర్ కదా, రిపేర్. ఓకే, ఇర్రిపేరబుల్ మీన్స్ కోలుకోలేని, బాగు చెడు వీలు కానటువంటిది రిపేర్ కదా. సో రిపేర్ అంటే మన బైక్ కానీ కారు కానీ ఏమైనా చెడిపోతే రిపేర్ చేస్తాం. రిపేర్ చేసేదాన్ని రిపేర్ అంటాం. అంటే ఆ యొక్క దాన్ని మనం బాగు చేయలేము, దాన్ని రిపేర్ చేయలేము, కోలుకోలేని, బాగు చేయడానికి వీలు కానటువంటిది అని అర్థం. ఇంటెలిజెన్స్ అంటే అర్థమయ్యే విధంగా. దెన్ బయోగ్రఫీ, గల్లిబుల్, సినోనిమ్స్, ఆంటానిమ్స్. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మిత్రమా. మరి ఆటోబయోగ్రఫీ అంటే ఏమి? బయో అంటే లైఫ్, గ్రాఫ్ అంటే రాయడము, ఆటో అంటే సెల్ఫ్. అంటే సెల్ఫ్, బయో అంటే లైఫ్, ఈ గ్రాఫ్ అంటే రాయడం. అంటే నా చరిత్ర నేనే రాసుకుంటే ఆ యొక్క పుస్తకాన్ని నేను ఏమంటానంటే ఆటోబయోగ్రఫీ అంట. అప్పుడు నేనేమైతా? ఆటోబయోగ్రాఫర్ని అవుతా. మరి నా మీద కాకుండా నేను వేరే వాళ్ళ చరిత్ర రాస్తే దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ అంటే ఇతరుల చరిత్ర రాస్తే బయోగ్రఫీ. మరి అప్పుడేమంటే బయోగ్రాఫర్ అంట. ఇక్కడ ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర. సో అకౌంట్ ఆఫ్ పర్సన్స్ లైఫ్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ. బయోగ్రఫీ, బయో అంటే లైఫ్, గ్రఫీ అంటే రైటం కదా. సో అకౌంట్ ఆఫ్ ఏ పర్సన్స్ లైఫ్ రిటర్న్ బై అనదర్. సో నేనే రాసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఆటోబయోగ్రఫీ. నేను వేరే వాళ్ళకి రాస్తే దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ. దెన్ గల్లిబుల్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా. గల్లిబుల్ ఈజీగా మోసం చేయొచ్చు అని, ఈజీగా డూప్ చేయొచ్చు, మోసం చేయొచ్చు, యామారించవచ్చు. ఏ వ్యక్తిని అయితే మనం సులభంగా యామారిస్తామో, మన చిన్నపిల్లలను బాగా యామారిస్తూ ఉంటాం. వాడు పిల్లడు ఇంటికి పోయినామనుకోండి, ఇన్ని పోతా అంటే మామా నువ్వు ఉండు మామా అని ఏడుస్తాడు. అప్పుడు ఏం చేద్దాం, ఉండరా నీకు పోయి పక్క వీధిలో పోయి తీసుకొని వస్తారా నీకు ఐస్ క్రీమ్ అంటాడు. వాడు నమ్ముతాడు, పాపం యామారిపోతాడు. అంటే ఏ వ్యక్తిని అయితే మనం ఈజీగా యామారించవచ్చో, మోసం చేయొచ్చో దట్ ఈస్ కాల్డ్ గల్లిబుల్. సో వన్ హూ క్యాన్ ఈజీలీ బీ డూప్డ్ ఆర్ చీటెడ్. సులభంగా డూప్ చేయొచ్చు, సులభంగా మోసం చేయొచ్చు. సినోనిమ్స్ చూస్తే మనకు ఒనిమా ఉంది. ఒనిమా అంటే నేమ్, ఒనిమా మీన్స్ నేమ్. సిన్ అంటే విత్ నేమ్స్ అంటే ఏమంటే సేమ్ ఇన్ మీనింగ్. సినానిమ్స్ సమానమైన అర్థం వచ్చే పదాలు, నానా అర్థాలు అంటాం మనం. వర్డ్స్ హ్యావింగ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ మీనింగ్స్ ఈజ్ కాల్డ్ సినానిమ్స్. ఆంటానిమ్స్, ఒనిమా అంటే నేమ్, ఆంటీ అంటే నెగటివ్ అంటే వ్యతిరేక పదాలు. సో వర్డ్స్ మోర్ ఆర్ లెస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ ఆంటానిమ్స్. చూస్తే ఇక్కడ ఆటోబయోగ్రఫీ అంటే మిత్రమా స్వీయ చరిత్ర, బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర, గలిబుల్ అంటే సులభంగా మోసం చేయడం, సులభంగా యామారించడం, సులభంగా డూబ్ చేయడం. సినోనిమ్స్ అంటే నానా అర్థాలు, ఆంటోనిమ్స్ అంటే వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు. తర్వాత హోమోనిమ్స్, మేడన్ స్పీచ్, ఎక్స్టెంపోర్, పలటబుల్, దెన్ ట్రాన్సిజెంట్. ఓకే, ట్రాన్సిజెంట్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. చూస్తే ఇక్కడ హోమోనిమ్స్, మేడన్ స్పీచ్, ఎక్స్టెంపోర్, పాలటబుల్, దెన్ ట్రాన్సియంట్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, భయపడకాకండి. ఒనిమా అంటే నేమ్, హోమో అంటే ద సేమ్. అంటే కొన్ని పదాలు ఉంటాయి మిత్రమా. సన్ ఉంది, ఏషియన్ సన్ ఉంది, పలకడం మాత్రం ఒకటే కానీ మీనింగ్ వేరే. సో దోస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ హోమోనిమ్స్. డీర్ ఉంది, డియర్. వీక్, డబ్ల్యూఈకే. ఓకే, డబ్ల్యూఈఈకే వీక్ ఉంది, మరి డబ్ల్యూఈఏకే వీక్ కూడా ఉంది కదా. ఇటువంటి పదాలను మనం ఏమంటామంటే హోమోనిమ్స్ అంటాం. వర్డ్స్ సిమిలర్ ఇన్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. ఒకే విధంగా పలుకుతాం కానీ దానికి మీనింగ్స్ వేరే విధంగా ఉంటాయి. అటువంటి పదాలను ఏమంటామంటే మనం హోమోనిమ్స్ అంటాం. మెయిడన్ స్పీచ్ అంటే మనకి ఏముంది మిత్రమా, స్పీచ్. మెయిడన్ అంటే మొట్టమొదటిది. సపోజ్ మీరు ఇంతవరకు మీకు ఎక్స్పీరియన్స్ లేదు టీచింగ్లో, మొట్టమొదటిసారిగా మీరు స్పీచ్ చేయబోతున్నారు, మీరు టీచింగ్ చేయబోతున్నారు, దట్ ఈజ్ కాల్డ్ మెయిడన్ స్పీచ్. మీరు రాజకీయంగా రంగులకు వెళ్తున్నారు, మొట్టమొదటిసారి మీరు మాట్లాడుతున్నారు ఒక సభలో, దట్ ఈజ్ కాల్డ్ మెయిడన్ స్పీచ్. ఏ వ్యక్తి అయితే మొట్టమొదటిసారిగా ప్రసంగిస్తాడో ఆ యొక్క స్పీచ్ని ఏమంటామంటే మనం మెయిడన్ స్పీచ్ అంటాం. చాలా అద్భుతమైన పదం, ఇంపార్టెంట్ కూడా. ఏ స్పీచ్ మేడ్ బై స్పీకర్ ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు స్పీచ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ మెయిడన్ స్పీచ్. రెండోసారి చేస్తే అది రాదు, అయిపోయి. దెన్ ఎక్స్టెంపోర్ వాడేం రా ఎక్స్ట్రాడనరీ పర్సన్ రా అంటూ ఉంటాం. సో నరేంద్ర మోడీ ఎక్స్టెంపోర్ పర్సనాలిటీ. ఎందుకంటే అతని స్పీచ్ ఇచ్చినప్పుడు పక్కన ఎటువంటి సహాయం అవసరం లే, పక్కన పేపర్ ఏముండదు,
ఎక్కడికైతే ఒక గడగడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ యొక్క పరిస్థితికి అనుకూలంగా జనాలు ఎట్లా మాట్లాడితే వాళ్ళు తన సైడ్ మలుచుకోవచ్చో బాగా తెలిసిన వ్యక్తి. అదే కొందరు సోనియా గాంధీ గారు చూడండి, సోనియా గాంధీ స్పీచ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పక్కన పేపర్ ఉండాలా. సో అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకోకుండా స్పీచ్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెంపోర్. ఏ స్పీచ్ వితౌట్ ఎనీ ప్రీవియస్ ప్రిపరేషన్ లైక్ నరేంద్ర మోడీ. ఓకే, దెన్ ప్యాలెటబుల్ చాలా ఇంపార్టెంట్ అండి ప్యాలెటబుల్. సో ప్యాలెటబుల్ అంటే రుచికరమైనటువంటి అర్థం. సో బాగా రుచికరంగా ఉండేటువంటి దాన్ని మనం ప్యాలెటబుల్ అంటాం. దట్ విచ్ క్యాన్ బి ప్లెజెంట్ టు టేస్ట్. దెన్ ట్రాన్సియంట్ మీన్స్ ట్రాన్సియంట్. సెంట్ అంటే మీ క్షణికం, కొద్ది క్షణాలు మాత్రమే. చిన్న సెంట్ ఉంది మనకు. చిన్న సెంట్ అంటే మీ బికమింగ్ గ్రోయింగ్ ఏజ్ ఇమ్మీడియట్గా. ఓకే, సెంట్ అంటే బికమింగ్. ఓకే, ఆ విధంగా ట్రాన్సియంట్ ఏమంటామంటే లాస్టింగ్ ఫర్ వెరీ షార్ట్ టైం. లాస్టింగ్ ఫర్ ఓన్లీ షార్ట్ టైం, చాలా తక్కువ సమయం మాత్రమే జీవిస్తే వాటిని మనం ఏమంటామంటే ట్రాన్సియంట్ అంటాం. లైక్ ఎవానెసెంట్ అంటాం. ఎవానెసెంట్ అంటే మీ క్షణికకాలం. మే ఫ్లై అంటే ఇది కొద్ది రోజులు లేదా కొద్ది గంటలు మాత్రమే బ్రతికి జీవులు ఏమంటామంటే మనం అక్కడ ఎవానెసెంట్ అన్నాం, ఇక్కడ ట్రాన్సియంట్ అంటున్నాం. ఇక్కడ హోమోనిమ్స్ అంటే మిత్రమా ఒకే ఉచ్చారణ కలిగి ఉండి అర్థం వేరే విధంగా వచ్చే పదాలు మనం హోమోనిమ్స్ అంటాం. మెడన్ స్పీచ్ అంటే మొట్టమొదటి ప్రసంగాన్ని మనం మెడన్ స్పీచ్ అంటాం. ఎక్స్టెంపోర్ అంటే ముందుగా ఎటువంటి ప్రిపరేషన్ లేకోకుండా చెప్తే దట్ ఈస్ కాల్డ్ మెడన్ స్పీచ్. దెన్ ప్యాలెటబుల్ అంటే రుచికరమైనటువంటి, ప్లెజెంట్ టు టేస్ట్. దెన్ ట్రాన్సియంట్ అంటే క్షణికమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, ఇంపర్మనెంట్ అని అర్థం.